దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్. దేవుడు ఈ దినాన్ని మనకిస్తున్న కృపా వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ దినాల్లో మన జీవితంలో ఎన్నో విధములైన సమస్యలు, భారభరితమైనటువంటి శోధనలు, కష్టాలు, బాధలు, వ్యాధులు ఇవన్నీ తట్టుకోవడానికి దేవుడు మనకి శక్తినిస్తా ఉన్నాడు. దేవుడు భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా ఆయన ఏమిస్తానంటున్నాడు? స్తుతి వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన మనకు ఆత్మనే సంచకరు మన దగ్గరికి వచ్చి మనకి ఏమి కావాలో, మన అవసరతలేంటో, మన బాధలేంటో అన్నీ కూడా ఆయన తెలుసుకుని మనలందరినీ కూడా మంచి క్రమంలో పెంచడానికి, మంచి ఉన్నతమైన స్థాయిలో పెంచడానికి, మనకున్నటువంటి లోట్లన్నీ తీర్చడానికి ఆత్మ మనకు సంచకరువుగా ఉన్నాడు. అందుకే నీ భారం నా భారం కూడా ఆయన సిలువలో మోసి మనలను ఈ విధంగా మంచిగా నడవడానికి, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, అబ్బా తండ్రిని మొరపెట్టుకోవడానికి మనకి ఏర్పాటు చేసిన ఈ మంచి మార్గాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మనకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. కానీ వాటిని తప్పించి ఏం చేస్తానంటున్నాడు? మనకి స్తుతి వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. అది పొందుకున్నావా? నువ్వు అది అనుభవిస్తున్నావా? నిజంగా కన్నీరుతో వేదనతో నలిగిపోతున్నావు కదా. ఈ సమస్యను బట్టి నువ్వు వేసారిపోతున్నావు కదా. ఈ సమస్య ఎలా తీరుతుంది? ఈ కష్టాన్ని ఎలా తప్పిస్తారు? ఎవరు నాకు బాధను తీరుస్తారు? ఈ వ్యాధి నా నుండి ఎలా విడుదలవుతుందని నువ్వు చాలా కృంగిపోతున్నావు కదా, చాలా నలిగిపోతున్నావు కదా, చాలా ఇబ్బంది పడుతున్నావు కదా. దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో భారభరితమైనటువంటి నీ సమస్యను నేను తీరుస్తాను, నీకు స్తుతి వస్త్రాన్ని ఇస్తాను అన్నాడు. తప్పనిసరిగా మనం కష్టాల్లో కూడా, బాధల్లో కూడా చేయవలసింది ఏంటంటే దేవునికి స్తుతులు చెల్లించడమే. యోబును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతను ఏం చేశాడండి? స్తుతి 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 స్తుతి, ప్రభా నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే ప్రభా మహిమ, నీకే మహిమ. ఈ బాధను బట్టి నీకే మహిమయ్యా, ఈ కష్టాన్ని బట్టి నీకే మహిమయ్యా. ఇదిగో ఈ బిడ్డలు పోయారు, నీకే మహిమయ్యా. ఇవి రోగం వచ్చింది, నీకే మహిమయ్యా. ఎంత నిజంగా యోబు పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు కూడా వచ్చిన శ్రమలను మనం చాలా ఈజీగా తట్టుకోగలం. మనకి స్తుతి వస్త్రాన్ని ఆయన ఇస్తానంటున్నాడు. తప్పనిసరిగా మానవ స్వభావంతో మనం ఉన్నాం, మానవ శరీరంతో ఉన్నాం. ఈ కష్టాలు తప్పకుండా వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ అన్నిటినీ తట్టుకుని దేవుడు మన కొరకు, మనందరి కొరకు ఆయన విమోచన క్రయధనంగా చేయబడి మన భారం అంతా ఆయన సిలువలో మోసాడు. కాబట్టి మనం సిలువ వైపు చూస్తూ, ఇదిగో ప్రభా నా భారం అంతా నీకు అప్పగిస్తున్నాను, దేవా నిన్నే స్తుతిస్తున్నాను, ఇదిగో ఈ కష్టాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నానని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన మీదకి వచ్చిన అపనిందలు, మన మీదకి వచ్చినటువంటి చాలా చాలా వ్యాధులు, బాధలు అన్నిటినీ బట్టి దేవునికి స్తుతులు మాత్రమే చెల్లించి దేవుని వైపు చేతులు ఎత్తినట్లయితే తప్పనిసరిగా మనకు ఏమిస్తానన్నాడండి? తప్పనిసరిగా విడుదలిస్తానన్నాడు. బాధల నుంచి, సమస్య నుంచి విడుదలిచ్చి మనను ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తాను. తప్పనిసరిగా ఆ వస్త్రం నీకు కావాలా? ఆ సంతోష వస్త్రం నీకు కావాలా? దేవుని అడుగు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ కుమార్తె నాయన, ఇదిగో ఏ బాధతో, ఏ కష్టంతో నలిగిపోయి కన్నీరు కార్చి వేసారిపోతుందో ప్రభు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా నాయన, ఏ కష్టమందైనను అయ్యా నిన్ను స్తుతించమనే నేను నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. నైనా నీ కుమార్తె, నీ కుమారుడు ప్రభా, ఇదిగో స్తుతులు చెల్లిస్తూ ఎటువంటి కష్టం వచ్చినా అయ్యా సోలిపోకుండా, బలహీనలు కాకుండా నీ వైపే చేతులెత్తి స్తుతించి ప్రభా నైనా సమస్య నుంచి విడుదల పొందడానికి కృప దయచేయండి, అద్భుతం చేయండి. ఇదేనా నీ ప్రతి కష్టాన్ని తీర్చి బిడ్డల్ని ఒక నాయన నూతనమైన క్షేమస్థితిని కలిగించమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాను.